ఈ మధ్య మన వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారుమూరి వెంకటరెడ్డి మొన్న ఒక పోస్ట్ పెట్టాడు. మీరు అరెస్ట్ చేస్తేనో, మీరు భయపెడితేనో, మీరు జైలుకు పెడితేనో మేము భయపడేటువంటి వాళ్ళం కాదు, మేమేమన్నా జెండా కూలీలమా అది అని చెప్పేసి మాట్లాడాడు. ఒరే ఒక బిల్డప్ మాట మాట్లాడటానికి, ఒక సోషల్ మీడియాకి బూస్టింగ్ ఇవ్వటం కోసం మాట్లాడేటప్పుడు కొంచెం నిజాలకు దగ్గరగా మాట్లాడితే ఆ వీడియో హైలైట్ అయింది, మీ వాళ్ళు కూడా ఆకర్షిస్తారు. మీరు జెండా కూలీలు కాదని మేము కూడా ఎప్పుడంచో చెప్తున్నాం. మీరు జెండా కూలీలు కాదురా, పేటీఎం కూలీలు అని కూడా మేము చెప్తానే ఉన్నాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికారసైన సోషల్ మీడియా అంట, ₹1 కూడా డబ్బులు ఆశించకుండా పనిచేసినటువంటి సోషల్ మీడియా అంట. నలుగురికి చెప్తే వినేటట్టు ఉండాలి, చెప్పు తీసుకొని మింగేటట్టు ఉండకూడదు. ఎందుకంటే భారతదేశంలోనూ అందరికీ తెలిసిన విషయం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక సైన్యాన్ని నిర్మించాడు. అది సోషల్ మీడియా సైన్యాన్ని. అది జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ లేయర్లా ఏర్పాటు చేసుకొని, తర్వాత సెకండ్ లేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేయర్గా ఏర్పాటు చేసి, ఎవరైనా కానీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వాళ్ళని తలదించుకునేలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి పోస్టులు పెట్టడం అనేది భారతదేశంలో ఏ పార్టీకి లేనంత ఒక సైకో సైన్యాన్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల మీద, అలాగే చిన్నాయన కూతురు మీద, అట్లాగే ఒకానో సందర్భంలో విజయమ్మ మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి దరిద్రమైనటువంటి దిక్కుమాల చర్య. ఎవరయ్యా వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, ఇంకొక ఆమె జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన కూతురు. వీళ్ళ మీద కూడా ఎంత జుగుత్సాకరమైనటువంటి పోస్టులు పెట్టారంటే, ఇలాంటి వాళ్ళని బహుశా భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇలాంటి సైన్యాన్ని బిల్డ్ చేసి ఉండదు. ఎక్కడ నడుస్తుంది? ఎందుకు నడుస్తుంది? మీరు జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నటువంటి మొండి కార్యకర్తలు అనుకుందామంటే, ఈరోజు అనేకమైన చోట్ల, చాలా చోట్ల కూడా మొన్న వర్రా రవీంద్రారెడ్డి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సైన్యాన్ని బిల్డ్ చేశాం. ఈ సైన్యం అంతా కూడా పేమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తుంది. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. ఏమని చెప్తారు? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైసీపీ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మీద కానీ మాట్లాడితే వాళ్ళని ఇలా తిట్టాలి, వాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడాలని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ బయటకు వస్తుంది. ఆ స్క్రిప్ట్ లేకుండా మేము ఎవరూ మాట్లాడలేము. అలాగే ఆ స్క్రిప్ట్ పంపించకుండా మా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడలేరు అని చెప్తున్నారంటే, ఎంత స్థాయిలో మీరు క్రైమ్ని ఆర్గనైజ్ చేశారో, ఎంత స్థాయిలో మీరు సోషల్ మీడియాని పెయిడ్ వర్క్ నడిపారో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం మాట్లాడేటప్పుడు 10 మంది వింటే అరే నవ్విపోతారే, లేకపోతే మొహం మీద గాండ్రిచ్చి వస్తారనేటువంటి సిగ్గుశరం ఉండేటట్టు మాట్లాడాలి. నువ్వేదో ఇప్పటిదాకా ఏదో కాస్త కూస్తో కొద్దిగా సబ్జెక్ట్ ఉన్నాడు అనుకున్నా, కానీ నువ్వు అసలు వైఎస్ఆర్సీపీలోనే ఎర్ర పుస్తకాన్ని నువ్వే, ఎర్ర పువ్వు నువ్వేనని ఇప్పుడు అర్థమైపోయింది. అరే కనీసం ఒక మాట మాట్లాడితే అది ఎంతవరకు జనాల్లోకి వెళ్తుందని ఆలోచన లేదా? ఇవాళ డిజిటల్ కార్పొరేషన్ ఎంతమందిని మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అక్కడ జాబులు ఇప్పించారు. అట్లాగే వివిధ పథకాలలో లబ్ధిదారులుగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంతమందిని మీరు వాళ్ళకి డబ్బులు చేర్చే విధంగా తీసుకొచ్చారు. పోస్టుకు ₹5, షేరుకు ₹2, అట్లాగే కామెంట్కు ₹2, ఇట్లా ఈ విధంగా పెట్టుకుంటా పోయి ఒక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసి ఒక భయంకరమైనటువంటి, అంటే దాన్ని ఏమన్నా బూతు ప్రపంచాన్ని సృష్టించినటువంటి సైకోగాళ్ళు మీరు. ఈరోజు మీరు బయటకు వచ్చి దమ్ముంటే ఇప్పుడు పెట్టమనరా, ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా పెట్టమని చెప్పు. మీరు కొన్ని వాస్తవ విషయాలు గుర్తుంచుకోవాలి. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద సోషల్ మీడియాలో మాట్లాడటమో లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటమో జరిగిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తే చాలా వరకు కూడా నాకు తెలిసినంత వరకు 90% కేసులన్నిటికీ కూడా ఏదైతే వీళ్ళు శుక్రవారం అరెస్ట్ చేస్తారో, శనివారం ఆదివారం వాళ్ళ దగ్గర పెట్టుకొని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి 90%. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిమాండ్ విధిస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి. వర్రా రవీంద్రారెడ్డికి కానీ, లేకపోతే ఇంటూరు రవికిరణ్ కానీ, మీరు లేకపోతే మనం మాట్లాడినటువంటి మనోడు గుంటూరు బోరుగడ్డ అనిల్ కానీ, ఇంకా సంధ్యారాణి కానీ, వీళ్ళందరినీ కూడా చూసుకుంటే న్యాయస్థానంలో వాళ్ళ మీద
కేసులు ఫైల్ చేసినప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు రిమాండ్ విధిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే గత 5 ఏళ్లుగా వాళ్ళు ఎంత జుగుత్సాకరమైనటువంటి భాషను ప్రయోగించారంటే, వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారంటే ఆ ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు న్యాయస్థానం కూడా వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది, ఇతను ఇదే పనిగా పెట్టుకొని పనిచేస్తున్నాడు కాబట్టి కొన్ని రోజులు జైల్లో ఉండనివ్వండి, సత్ప్రవర్తన కలిగిద్దేమో అని చెప్పారంటే మనం ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైన్యం గురించి, దాన్ని ట్రైన్ చేసిన విధానం గురించి, అట్లాగే దానికి ఎంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించారో కూడా దాన్ని మనం ఆలోచించుకోవాలి. అసలు వైసీపీ సోషల్ మీడియాలో ఫ్రీగా పనిచేసేవాడు ఎవరు లేడు. ఎవడో ఒక 20-30% తప్ప నుంచి మిగిలిన 70% కూడా పెయిడ్ ఆర్గనైజేషన్. ఇది ముండ బయటకు వచ్చి మాది పోస్తే 3 రక్తాలు వస్తాయి. ఇంతకు ఏ రక్తం వస్తుందిరా మీకు? బ్లూ రక్తం వస్తుందా, లేకపోతే వైట్ వస్తుందా, లేకపోతే మీ జెండాలో ఉన్నటువంటి 3వ కలర్ రక్తం వస్తుందా? సిగ్గుండాలి కనీసం. మనం ఒక మాట మాట్లాడితే దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనేటువంటి ఆలోచన, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే నేనే పెద్ద హీరోని, నేను చెప్పిందే నిజము, కొన్ని రోజులు గడిచిపోయింది కాబట్టి ఎవరు నేను చెప్పి నమ్మర్లే, ఇప్పుడు ఎవరు ప్రజలకు అంత అవగాహన లేదులే, ప్రజలంతా మర్చిపోయారులే అని చెప్పేసి నువ్వు మాట్లాడితే నువ్వు ఎర్రోడి అవుతావు, లేదా తెక్కలోడి అన్నా అవుతావు, లేకపోతే నీకు మైండ్ మతిమరుపు జబ్బన్నా ఉందని కూడా ప్రజలు గ్రహిస్తారు. అరే కొంచెమైనా మన జ్ఞానం, అసలు నీ స్థాయికి నువ్వు మాట్లాడే మరో నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? నీ పక్కన కూర్చొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూర్చున్నా కూడా వాడిని వ్యక్తిగత హరణానికి పాల్పడతావు తప్పనిచ్చి, లేదా జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసి పైకి లేపుతావు తప్పనిచ్చి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇది చేశాడు చెప్పగలిగే దమ్ముందంటారా నీకు? అసలు మాట్లాడగలిగే దమ్ముందా? ఎంతసేపు ఉన్నా మా నవరత్నాలు చూడు, జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సచివాలయాలు చూడు, జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్రాథమిక కేంద్రాలు చూడు, లేకపోతే రైతు భరోసా సెంటర్లు చూడు అంటావు. మరి వాటి ముసుగులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడు, అట్లాగే వాటి కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లక్షల కోట్ల అప్పుల గురించి మాట్లాడు. అసలు ఈరోజు యువత పక్క రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళారు? నిన్నటిదాకా కూడా ఈరోజు మన సంక్రాంతిగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎన్ని వలసపెట్టు ఆ బస్సులు ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే దిక్కుమాలినాడు, కనీసం సిగ్గుండాలి. గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారనే దాని గురించి చెప్పుకోవడానికి. మీ సోషల్ మీడియా భారతదేశంలోనే డబ్బులు ఇచ్చి పనిచేసినటువంటి అతి పెద్ద పెయిడ్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. మేము భయపడం, జగన్ కోసం మేము గుండెనిస్తాం, జగన్ అన్నకు మేము గుండెని అడ్డం పెడతాం. మీరు అడ్డం పెట్టాల్సిన పని లేదు. ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీ దగ్గర మీ గుండెని, మీ ప్రాణాలు తీసుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఒకటే లక్ష్యం, 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు కానీ సీఎం కుర్చీ మీద మాత్రం నేను కూర్చోవాలి, నేనే ఆ సింహాసనం మీద ఉండాలనే దృఢ సంకల్పం ఉన్నటువంటి ఏకైక నాయకుడు. భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా తండ్రి చనిపోయిన తర్వాత సంతకాలు, శవాన్ని పక్కన పెట్టుకొని అంత్యక్రియలు కూడా పూర్తి చేయకుండా సంతకాలు సేకరించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎడుగూరు సందింట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పార్టీలో మీలాంటి లుచ్చాగాళ్ళు, అలాగే డబ్బులు ఇస్తే పనిచేసే బచ్చాగాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఎప్పుడు కూడా జెండా కూలీలు అన్నాం. జెండా కూలీలు అంటే పార్టీ జెండాను మోసేవాళ్ళు కూలీలు అంటారు. సరే మీ లెక్కలో ఒకవేళ అంటే, కానీ మేము మిమ్మల్ని పేటీఎం కూలోళ్ళు అంటాం. మీలాంటి పేటీఎం కూలోళ్ళు ఇలాంటి బిల్డప్లు మాట్లాడకూడదు. డబ్బులు ఇచ్చారా, పోస్టులు పెట్టామా, పక్కకి వెళ్ళామా అని తట్టే ఉండాలి. కానీ ఇలాంటి బిల్డప్లు, ఇలాంటి అతి మాటలు మాట్లాడితే జనాలు ఖచ్చితంగా వెంటబడి చెప్పుతో కొడతారు. సిద్ధంగా ఉండు. అరే నీకు సబ్జెక్ట్ తక్కువ, నాలెడ్జీ తక్కువ, నీకు మాట్లాడే ఓవర్ మాటలు మాత్రం ఊరంతా దాడిపోయే విధంగా ఉంటాయి. అసలు నీకు గత 5 ఏళ్ళు నీకు పీకి ఏమి ఇచ్చారా నీ పార్టీలో? ఎందుకు నువ్వు సోది మాట్లాడుతున్నావు? నేను నికారసైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు కాదు రేపు నువ్వు పార్టీ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి బచ్చాగాళ్ళు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ ఆడికి వెళ్ళాడో, మీలాంటి వాళ్ళు ఎంతమందిని ఆయన సోషల్ మీడియా పేరుతో ఒక సైకో సైన్యాన్ని తయారు చేసి, ఒక ఉన్మాదులుగా తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, సొంత తల్లి మీద, చెల్లెళ్ళ మీద ప్రయోగించాడు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు కాబట్టే మీకు ఆ లెవెల్ తగ్గించుకోమని చెప్పి 11 మోహన్ రెడ్డిగా మార్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నువ్వు ఇలాంటి కథలు, ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. సింగిల్ డిజిట్, ఈసారి సింగిల్ డిజిట్కు పరిమితం అవడానికి సిద్ధంగా ఉంది.